నమస్కారం వనితా టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి అంటేనే సరదాగా ఆటలు పాటలు భోగి మంటలు భోగి పళ్ళు పోసుకోవడం. మరి భోగి రోజు మనందరికీ కూడా భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ భోగి పర్వదినం రోజు మనం కోనసీమ ప్రాంతమైన కాట్రేని కోనకు వచ్చేసాం. మరి ఇక్కడ ప్రకృతి విశేషాలతో పాటు కమ్మనైన వంటకాలని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. భోగి సందర్భంగా మరి ఈరోజు మనతో పాటు కమల్ కుమారి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈరోజు ఏం స్పెషల్ వంటకం చేయబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కమల్ కుమారి గారు, మరి ఈరోజు ఏం స్పెషల్ చేసి చూపించబోతున్నారు? కొబ్బరి పరమాన్నం. ఓకే, కొబ్బరి పరమాన్నం అంటే భోగికి ఇది స్పెషలా? భోగి రోజు కొబ్బరి పరమాన్నం చేసుకుంటారా? ఓకే, స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనం నీళ్ళు పోస్తున్నాం. ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం వేడవ్వాలా? వేడక్కర్లేదండి. తర్వాత బియ్యం పోస్తాం. ఓకే, సో బియ్యం వేసేయండి. బియ్యం ఏమైనా నానబెట్టుకోవాలా లేకపోతే అక్కర్లేదా? డైరెక్ట్ మనం వాటర్ వేసుకొని బియ్యం వేసుకోవాలి. ఓకే, సో చెప్పండి అమ్మా, భోగి యొక్క విశిష్టత ఏంటి? అమ్మా వెంగమామ గారు చెప్పండి. మన రైతులకి ఏంటంటే ధాన్యాలు అవి ఇంటికి వస్తాయి కనుక ఈ ధాన్యంతో ఈ కొత్త బియ్యం అది చేసుకుని దాంతో మనం పరవాణం చేసుకున్నా చక్కెర పొంగల్ చేసుకున్నా. అవును, ఏంటంటే మొదటి ధాన్యం కాబట్టి కూడా ధాన్యాలు పంచి పెడతాం. మరి రైతులం కనుక గంగిరెద్దులు అవి వచ్చి పండగ పూట గంగిరెద్దు మేళం అది కట్ చేస్తారు. ముఖ్యంగా ఈ భోగి రోజు భోగి మంట అది పొద్దున్నే భోగి మంటలు అవి పోసుకొని దానిలో పిల్లలు భోగి పిడకలు అవి వేసి ఆ భోగి ఇది మెదుడు పెట్టుకొని ఆ తర్వాత ఏ పని చేసినా చేస్తారు. భోగి అయిపోయిన తర్వాత కనుమనాడు ఈ ఎడ్ల బండ్లు అవి కట్టించి కొత్త కొత్త బండికి రంగులు అవి వేసి ఎడ్లకు ముస్తాబు చేసి ఫస్ట్ అమ్మవారి గుళ్ళకి తీసుకెళ్ళి ఆ తర్వాత ఎడ్ల పందాల కింద ఊరంతా తిప్పుతారండి. ఆ తర్వాత ఏంటంటే ఈ 3 రోజులు కూడా కోడి పందాలు గట్రా చేసి ఆడతారు చేస్తారు. ఈ రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు అనుకుంటా కదా? భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి అంటే అది ఏమైనా ప్రత్యేకత ఉందా భోగి పళ్ళు పోయడంలో? భోగి పళ్ళకి కూడా అది అందులో పళ్ళు పువ్వులు డబ్బులు చెరుకు ముక్కలు ఇవన్నీ కలిపి ఆ పిల్లలకి దిష్టి తీసి ఆ పిల్లల తల మీద వేసి చేస్తే చిన్న చిన్న డబ్బులు అవి వేస్తారు కదా. అవును, ఆ దిష్టి తీసి వేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ శనగలు అవి పంచిపెట్టి చేస్తారు. తర్వాతను ఈ 4 రోజులు కూడా పసుపు కుంకుమ అరటిపళ్ళు వచ్చిన ముత్తైదులందరికీ పంచిపెట్టుకుంటారు. ఓపుకున్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా పంచిపెట్టుకుంటారు. అంటే ఇంటింటికి వెళ్ళి వాయినం లాగా పసుపు కుంకుమ పంచిపెడతారు. లేదు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చి అక్కడికక్కడ తృప్తి పడతారు. అది ఇది భోగి యొక్క విశిష్టత. ముఖ్యంగా మీ ఊర్లో ఈ కాట్రేని కోనలో చూస్తుంటే ఎంత అందంగా ఉందో, అసలు 2 కళ్ళు చాలట్లేదు ఈ అందాలు చూడడానికి. ఎక్కడ చూసినా తోటలు, ఆవు పెయ్యలు, ఇలా చాలా అందంగా ఉంది. మీ ఊర్లో ఎలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు? ఇది మా ఊరేనండి. వాళ్ళకి ఎక్కువ 3వ రోజు కనుమనాడు దోళ్ళకి ప్రత్యేకంగా స్నానాలు చేయించి ఆ పేడ కుప్ప చేసి ఆ పేడ కుప్పకు పూజ చేసి ఆ ఆవులకి కడిగి వాటికి పాలేర్లకి బట్టలు అవి పెట్టి ప్రత్యేకంగాను మరి దోళ్ళు ఇంకా బాగా బాగా వృద్ధవ్వాలి, ఆ పంటలు ఇంకా వృద్ధవ్వాలి అని చెప్పి ఆ పాలేర్లు మనకి దీవిస్తారన్నమాట. ఆ పాలేర్లు కూడా బట్టలు అవి పెట్టి అని 3వ నాడు కనుమ పండుగ నాడు దోళ్ళకి వాటికి ముస్తాబు చేసి చేస్తారు.
ప్రత్యేకించి పాడి పంటలు అభివృద్ధి చెందాలి, అందరూ సుఖంగా సుఖ సంతోషాలు భోగి అంటేనే అందులో ఉంది భోగ భాగ్యాలు అని. అవును, చేయడానికి పిల్లలకి దిష్టి పోతుంది అన్న ఇదితో పోస్తారు. అంటే ఉడికి కొబ్బరికాయ వేస్తామండి సరే. ఓకే, సో బియ్యం కొంచెం ఉడకంగానే మనం కొబ్బరి వేసుకొని పూర్తిగా ఉడికిపోయాక ఇప్పుడు బెల్లం వేయాలి. కొబ్బరికూర వేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడికిపోయిందండి, ఉడికిపోయాక బెల్లం వేస్తాం. బెల్లం వేయాలా? ఓకే, నేను వేస్తుంటా, మీరు తిప్పండి. బెల్లం ఎంత వేయాలమ్మా? అంటే మన ఎంత రైస్ తీసుకుంటే? బియ్యం కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కొంచెం పాకం వచ్చేలాగా ఉడికాక అప్పుడు ఇలాచి వేస్తాం. అంటే ఇది ఇప్పుడు మనకి పాకం వస్తుందా? ఓకే, అంటే బెల్లం వేసిన తర్వాత అది దగ్గర అయ్యేదాకా. ఇలాంటి వంటలు చాలా ఈజీగా ఉన్నాయమ్మా, కానీ అరిసెల వంట చాలా కష్టం కదా. ఇవి గబుక్కని ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేసి పెట్టాలంటే ఇలాంటివి చేయొచ్చు. సంక్రాంతి రోజుల్లో కంపల్సరీ. అందులో సంక్రాంతి అంటే ఇది మా కుటుంబంలో మరీ స్పెషల్, మా పెద్దక్కయ్య గారు అందులో స్పెషల్. అయితే అమ్మగారు వీళ్ళందరూ కూడా మీకు అంటే మరదలు అవుతారు కదా, మీ కుటుంబం చాలా పెద్దగా కనిపిస్తున్నా, కొంచెం చెప్తారా ఏమవుతారో చెప్పండి. మా పెంతలు మా అమ్మ తర్వాత ఆ పెంతలకి 8 కొడుకులండి. ఈవిడ పెద్ద కోడలు, ఇది 3వ కోడలు, 2వ కోడలు లేదు ఇక్కడ లేదు. ఈవిడేమవుతారు? మా మరదలు. ఓకే, మా పిన్ని కొడుకు మాట కమ్ములు, ఇది మా పెద్ద మరదలు, ఇది 3వ మరదలు. తర్వాత 7వ అబ్బాయికి మా అమ్మాయి నిలుచున్నాం. తర్వాత మిగతా వాళ్ళందరూ ఇంకా చక్కగా పండగ కాబట్టి అక్కడక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చదువులు కదండి. మా ముగ్గురేమో ఒకడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఒకడు రాజమండ్రిలో ఉన్నాడు, ఒకడు కాకినాడలో ఉన్నారు. మొత్తం అంటే మా 4వ పిన్ని అండి. మా అమ్మ వాళ్ళు 6 అక్కడండి. మా పిన్నికి మాత్రం ఇదంతా మా పిన్ని గారి. అబ్బా, చూడడానికి చాలా మంది. మా స్కూల్ కూడా అది జాయింట్. ఓకే, మన అన్నదమ్ములు కలిసి. ఓకే, ఇది ఇంకా కొంచెం మనకి పాకం రావాలా? మా అమ్మవారి తీర్థం మే నెలలో జరుగుతుంది. టైం వస్తే మీకు చాలా ఇంకా సందడిగా ఉంది. అంటే మే నెలలో సంరంభాలు అప్పుడు ఇంకా కనిపిస్తాయి. ఓకే, అంటే మనం చూస్తున్న ప్రతి ఊరికి కూడా మనకి అమ్మవారు కానీ ఏదైనా ఆస్థానం ఉంటుంది కాబట్టి ఎదురుకుండానే మా హౌస్కి ఎదురుకుండానే ఉంటుంది మా ఊళ్ళమ్మ తల్లి గ్రామ దేవత. గ్రామ దేవత కాట్రేనికోనలో మా ఊళ్ళమ్మ తల్లి అంటే విన్నాను, చాలా ఫేమస్. మళ్ళీ మీకు అదే అమ్మవారు భీమవరంలో కూడా వెలిసి. అది దగ్గర పడింది కదా పాకం వచ్చి? దగ్గర పడిందండి. ఇంకా ఇలాచి వేసిస్తే వేసి ఆహా, ఇలాచి వేయగానే ఒక మంచి సువాసన కదా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్వీట్స్ అన్నిటికీ ఇలాచి, నెయ్యి ఇవన్నీ గుమగుమలాడుతూ ఉంటాయి. అసలు అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేద్దాం. మొత్తానికి చక్కగా మాట్లాడుతూనే కొబ్బరి పరవాన్నం రెడీ అయిపోయింది. డిష్లోకి తీసేసుకుందామా? కొబ్బరి పరవాన్నం రెడీ అయిపోయిందని టేస్ట్ చేయండి సార్. ఓకే, తప్పకుండా. వేడివేడిగా కొబ్బరి పరవాన్నం రెడీ అయిపోయింది, టేస్ట్ చేస్తాను. చాలా 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 బాగుంది. ముఖ్యంగా ఇందులో మనం ఇలాచీ వేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సింపుల్గా ఉన్నా కూడా నోటికి చాలా టేస్టీగా, స్వీట్ మరీ ఎక్కువ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంది కొబ్బరి పరవాన్నం.